MTR Masala Abhiruchi powered by Safala Edible Oils, Videomade Frameless Gas Cooktop. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం. ఓకేనండి. ఓకే, సో మాలతి గారు మెయిల్ చేశారు హైదరాబాద్ నుంచి. ఓకే, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, మనం కూడా ఈ మజ్జిగ పులుసులు ఇవి చూపిస్తున్నాం కదా. అవునండి. సో ఏదైనా ఆకుకూర కాంబినేషన్ లో అలాంటిది ఏదైనా చేసి చూపించమని అడుగుతున్నారు. సో ఆకుకూర కాంబినేషన్ లో సో ఇప్పుడు కొంచెం మనకి ఏంటంటే బచ్చలాకు కూడా బాగానే దొరుకుతూ ఉంటుందండి. సో బచ్చలాకుతో సో పెరుగు పులుసు చేద్దాం. బచ్చలాకు పెరుగు, బచ్చలి పెరుగు పులుసు. ఓకే ఓకే, మరి బచ్చలి పెరుగు పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బచ్చలి పెరుగు పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బచ్చలి కూర 1 కప్పు, పెరుగు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే, సో ఇది డైరెక్ట్ మనం పోపుతో స్టార్ట్ చేసేసుకుందాం అండి. ఓకే, అంటే బచ్చలి కూర కొంచెం మనకు వేగితే బాగుంటుంది. సో కొద్దిగా ఆయిల్. సో ఏదైనా ఇలాంటివి చేసుకున్నప్పుడు కూరగాయలు అయితే ఉడికించేసుకొని ఇలాంటివి ఆకుకూర అయితే కొంచెం వేసుకుంటే కొంచెం ఆ పచ్చివాసన తెలియకుండా ఉంటుంది. ఎండుమిరపకాయలు అండి. ఓకే, మనకి బచ్చలకి జిగురు ఉంటుంది కదా రాజు గారు కొంచెం. అవునండి. సో పెరుగులో వేయగానే బాగానే మిక్స్ అయిపోతుందా? బాగానే మిక్స్ అవుతుంది, అంటే కొంచెం వేయించి కూడా వేస్తాం కదా, సో కొంచెం అక్కడ తగ్గుతుంది ఆ జిగురు అనేది. ఓకే ఓకే. సో పోపు దినుసులు జీలకర్ర ఆవాలు మాత్రమేనండి. సో అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు. అబ్బో, సో వీటికి ఎందుకో పోపులో పడ్డం ఇష్టం ఉండదు. పచ్చిమిరపకాయలు బాగా కోపంగా ఉన్నాయి ఈరోజు, మరీ పైదాకా వెళ్ళాయి గింజలు. అలాగే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, సో జనరల్గా ఈ పెరుగు పులుసులు, ఈ మజ్జిగ చారు వీటిల్లో మనకి ఆ ఇంగువ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, బాగా తెలుస్తుంది. సో బచ్చలాకు సో అంటే పులుసులో వేసుకుంటాం కూడా కొంచెం చిన్న చిన్నగా తరిగి వేసుకుంటే బాగుంటుంది. సో కొంచెం కలిసిపోతే మనకి కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో కొంచెం అంటే మామూలు ఆకుకూరలతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, అంటే కొంచెం ఆకు మందంగా ఉంటుంది మనకు. సో ఇది కొంచెం వేగితే మనం పెరుగు అది దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో పెరుగు ఏం పెద్ద ఉడకాల్సిన పని లేదు కాబట్టి మనకి ఇంక ఇది వేగితే ఆల్మోస్ట్ డిష్ రెడీ అయిపోయినట్టు. ఎస్. ఓకే రాజుగారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈరోజు మన మొదటి చిట్కా: కొత్తిమీర, కరివేపాకు లాంటివి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే వాటిని ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టి మూత పెట్టాలి. ఇలా చేస్తే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి, ఇంకొద్దిగా వేగాలి. సో ఏంటంటే మనం సమ్మర్లో కంపల్సరీ ఇలా చారులు కానీ పులుసులు కానీ మజ్జిగ పులుసులు ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు మనం రెగ్యులర్గా సో డైలీ ఒకే వెజిటేబుల్ కానీ లేదా ప్లెయిన్గా కాకుండా ఇలా ఆకుకూరలు కూడా మనం మారుస్తూ సో లేదా మధ్య మధ్యలో వెజిటేబుల్స్ యాడ్ చేస్తూ ఓకే సో అలా కూడా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ మనకి చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది అండ్ చాలా ఎక్కువ కూడా ఉంటుంది కాబట్టి దగ్గర ఒక 3-4 నెలలు మనం కొంచెం ఇట్లాంటివి చల్లవి తింటూ ఉంటేనే ఈ ఎండలకి తట్టుకోగలుగుతాం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ పెరగండి. సో బాగా కొంచెం బీట్ చేసి వేసుకోవాలి. ఓకే, సో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తారు. సో దీంట్లోనే సరిపడా ఉప్పు. ఓకే, సో కొద్దిగా ఇలాగే ప్లెయిన్గా అంటే కొంచెం వైటిష్ కలర్లో ఉండాలనుకుంటే ఓకే, లేకపోతే కొంచెం కారపొడి. సో ఇది మన చాయిస్. సో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇది కొంచెం మనకు మరగాలండి. ఓకే, సో ఇది మరుగుతున్నంత సేపట్లో మనం ఏం చేద్దామంటే కొంచెం థిక్నింగ్ కోసం నేను శనగపిండి యాడ్ చేస్తున్నాను. సో దాంట్లో వాటర్ కలిపేసి ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్ ఒకటి రెడీ చేసుకోవాలి.
సో రాజుగారు ఇందులో శనగపిండి ఒకటేనా, మనం వేరే ఏమన్నా పౌడర్స్ యాడ్ చేసుకోవచ్చా? పప్పులకు సంబంధించి మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండి. అంటే మనం ఈ శనగపిండి కానీ లేకపోతే వేయించిన శనగపప్పు కూడా ఉంటుంది కదా, పుట్నాల పప్పు, అది కానీ పెసరపిండి కానీ, సో లేదా ఎర్ర కందిపప్పు, ఓకే, సో ఇవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో వీటి వల్ల కూడా మనకు కొంచెం టేస్ట్లో తేడా వస్తుంది. ఎస్. సో కొద్దిమంది ఏంటంటే పెరుగుతో పాటే సో ఈ శనగపిండి కూడా కలిపేసి యాడ్ చేస్తారు ఒకటేసారి. సో ఎవరి చాయిస్ అది. సో తర్వాత యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది, ముందుగా యాడ్ చేసుకున్నాం. సో కొంతమంది అసలు అంటే ఈ థిక్ బేస్ లేకుండా అలా ప్లెయిన్ గా ఓన్లీ పెరుగు యూస్ చేసి తీసుకుంటూ ఉంటారు, అలా అయినా కూడా బాగానే ఉంటుంది. సో అదేంటంటే మనకు కొంచెం అన్నంలో కలుపుకుంటే బాగా పలుచగా అనిపిస్తుంది. ఇట్లాంటిది ఏదైనా ఉంటే కొంచెం థిక్నెస్ తెలుస్తుంది. సో ఆ వైట్ గానే ఉండి కొంచెం ఆ థిక్నెస్ రావాలి అనుకుంటే కొంచెం బియ్య పిండి అయినా మనం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. మామూలుగా మనం చింతపండు పులుసు దాంట్లో అంటే కొంచెం ఏమైనా పులుసులు చేసుకున్నప్పుడు యాడ్ చేసుకుంటాం కదా, సో అలా యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఓకే ఓకే. ఓకే, సో కొంచెం దగ్గర పడుతుంది కదండి. సో చివరికి ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, సో రెడీ అయిపోయింది. నైస్. సో బేసిక్గా సమ్మర్లో ఇలాంటి వంటలు ఎక్కువ చేసుకుంటే పొయ్యి దగ్గర కూడా చాలా తక్కువ ఉండదు. సో చాలా మంది అంటే ఒక హాఫ్టర్నూన్ చేసేసుకొని నైట్ వరకు కూడా అలా పెట్టేసుకుంటారు. ఇదేవి మనకి ఎలాగో ఈ మజ్జిగచారు అనేవి చల్లగా తీసుకుంటేనే బాగుంటుంది కాబట్టి హ్యాపీగా పొద్దున్న చేసేసుకుంటే మనకి అలా రెండు పెద్దగా అంటే ఆ వేరియేషన్ అనేది పెద్దగా ఏం తెలియదు. అదే ఏమన్నా పప్పు లాంటి కూరలు చేసుకుంటే వేడిగా ఉన్నప్పుడు ఒకలా టేస్ట్ ఉంటుంది, కొంచెం చల్లబడిన తర్వాత ఒకలా ఉంటుంది. సో దీని వల్ల ఆ ప్రాబ్లం లేదు కాబట్టి హ్యాపీగా చేసి పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ఒక 1-2 days మనకేమీ ఇబ్బంది ఉండదు. సో పై నుండి ఇంకొద్దిగా కొత్తిమీర. ఓకే, ఓకే, బచ్చలి పెరుగు పులుసు రెడీ. వావ్. సో బచ్చలి పెరుగు పులుసు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బచ్చలి పెరుగు పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తర్వాత బచ్చలి కూర వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, ఉప్పు వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి కాస్త దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బచ్చలి పెరుగు పులుసు రెడీ. బచ్చలి పెరుగు పులుసు తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. ఆకుకూరలతో చేసుకోవడం వల్ల ఆకుకూర తాలూకా ఫ్లేవర్ అంతా కూడా దీనికి పులుసు యాడ్ అయింది. అండ్ కొంచెం అంటే ఆ శనగపిండి ఇదంతా కూడా వేసుకోవడం వలన ఆ థిక్నెస్ వచ్చి చాలా బాగుంది. సో టేస్టీగా ఇట్లా డిఫరెంట్ ఆకుకూరలతో లేదంటే మిక్స్డ్ కాంబినేషన్ లోనైనా హ్యాపీగా ఇలా ట్రై చేయవచ్చు. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. భోజనం చేసిన తర్వాత ప్రతిరోజు చిన్న బెల్లం ముక్క తినడం అలవాటు చేసుకోండి. బెల్లం ముక్క తినడం వలన ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి, జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అలాగే రక్తం కూడా వృద్ధి చెందుతుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తినండి. మీరు కూడా వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో మీకు నచ్చిన వంట ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం బిస్కెట్స్ చూడబోతున్నామండి. బాదం కేసరి బిస్కెట్స్. మరి వీటి తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. ఓకే, సో ఇప్పుడు బాదం కేసరి బిస్కెట్స్. అంటే ఇవి హాట్ బిస్కెట్సా స్వీట్ బిస్కెట్సా రాజు గారు? స్వీట్ బిస్కెట్స్ అండి. సో ఇక్కడ ఏంటంటే మనం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేస్తున్నాం. సో కొంచెం ఆ ఫ్లేవర్ లా ఉంటుంది, ఎక్కువ తెలిసేలా ఉంటుంది. సో మధ్యలో ఏంటంటే మనకు ఆ బాదం ఫ్లేవర్, సో కొంచెం పొడిలా కూడా యాడ్ చేసి దాంట్లో మిక్స్ చేస్తాం. సో ఈ రెండు ఫ్లేవర్స్ ఎక్కువ మటుకు మనకు ఆ కుంకుమ పువ్వు ఫ్లేవర్ తెలుస్తుంది, ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఎస్ అండి. ఓకే,
ఓకే, మరి బాదం కేసరి బిస్కెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బాదం కేసరి బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 200 గ్రాములు, వెన్న 160 గ్రాములు, పంచదార పొడి 100 గ్రాములు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు, పాలు 1/2 కప్పు, బాదం పొడి 1/2 కప్పు. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే అవన్నీ మనం ప్రీహీట్ పెట్టేసుకున్నాం. ఓకే. సో ముందుగా సో బటర్ మనకు రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఓకే. సో ఇంక ఇవన్నీ మిక్స్ చేసేసుకోవటమే కదా? ఎస్. బట్ కొంచెం బేకరీలో ఎప్పుడు చెప్పినట్టే మెజర్మెంట్ అనేవి కంపల్సరీ మెయింటైన్ చేయాలి. సేమ్ అంటే కొలతలు అనేవి చాలా పర్ఫెక్ట్ గా ఉంటేనే మనకి ఆ టెక్స్చర్ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి, కలర్ అన్ని కరెక్ట్ గా సో క్రిస్పీనెస్ కానీ లేకపోతే ఆ క్రంచీనెస్ కానీ సేమ్ గా కరెక్ట్ గా రావాలి అంటే మనము కొద్దిగా కూడా తేడా లేకుండా అన్ని యాస్టీస్ గా వేసుకుంటే బాగుంటుంది. సో ఇది వెన్న కొంచెం మంచిగా ఇలా క్రీమ్ లా చేసుకున్న తర్వాత పంచదార పొడి. ఓకే. సో ఇది కూడా బాగా కలిపేసుకోవాలి. సో ఇలాంటి వాటికి ఎప్పుడైనా కూడా మనకి మిక్స్చర్స్ అంతే ఉండలు లేకుండా స్మూత్ టెక్స్చర్లోకి రావాలి. ఎస్. సో కొంచెం మంచి బౌల్ అది తీసుకొని కొద్దిగా కలిపేటప్పుడు అట్లా కూడా మనం చాలా జాగ్రత్తగా కలుపుకుంటే బాగుంటుంది. స్టీల్ కానీ లేదా ఇలా గాజు బౌల్ ఉంటే కొంచెం మనకు కంఫర్ట్. సో రౌండ్ బౌల్ అయితే ఇంకొంచెం మనకు బాగుంటుందండి. సో అలా రౌండ్ గా మనం అలా మూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. యాలకుల పొడి. సో ఇక్కడ ఎసెన్స్ కాకుండా కొంచెం మనం కేసరితో ఇస్తున్నాం కాబట్టి యాలకుల పొడి అండి. ఓకే. సో కొంచెం ఇండియన్ ఫ్లేవర్స్ అన్నమాట. ఎస్. సో కుంకుమ పువ్వును కొంచెం వేడి పాలలో కాసేపు మనం నానబెట్టేస్తే మనకి కలర్ అనేది వస్తుంది. ఓకే. సో ఇది ఫ్లేవర్ ప్లస్ కలర్ రెండు కూడా మనకు ఈ బిస్కెట్లో యాడ్ చేస్తున్నాం. ఓకే. సో ఇది కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ కుంకుమ పువ్వు స్మెల్ చాలా బాగా వస్తుంది. ఎస్. అంటే చాలాసేపు నానబెట్టినట్టున్నారు దాంట్లో. అవునండి. సో ఇది కొంచెం కలిపేసి ఓకే. సో దీంట్లో బాదం మనం పొడిలో వాడుతున్నాం. సో అలాగే మైదా. ఓకే. సో కొంచెం డస్టింగ్ కోసం పెడుతున్నాను. అలాగే బేకింగ్ పౌడర్ అండి. ఓకే. సో ఇవన్నీ బాగా కలుపుకోవాలి. సో ఇంకా దీనికి అంటే మనం దాంట్లో యాడ్ చేసిన మిల్క్ దాంతోనే కలిపేసుకోవటమేనా? సరిపోతుంది. అంటే ఇంకొంచెం మనకు గట్టిగా అయింది అనిపిస్తే ఇంకొద్దిగా పాలు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా బాగా మిక్స్ చేస్తూ ఒక ముద్దలా అంటే చపాతీ పిండిలా మనం దీన్ని రెడీ చేసుకోవాలి. ఫస్ట్ కొద్దిసేపు స్పూన్తో తిప్పేసిన తర్వాత నెక్స్ట్ మనం హ్యాండ్ యూజ్ చేసుకుంటూ ముద్దలా రెడీ చేస్తాం. సో ఇంక ఇప్పుడు ఇందులో యాడ్ చేసేది ఏం లేదు, జస్ట్ దీన్ని అంతా కలుపుతూ మనం ముద్ద చేసేసుకోవటమే. ఎస్. సో మీరు అది రెడీ చేస్తారా రాజు గారు? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. రోజు మన డైట్లో మిరియాలు ఏదో ఒక రూపంలో తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది. మిరియాల్లోని పిపరిన్ అనే రసాయనం దేహంలోని జీవక్రియలను చాలా ఉత్తేజపరుస్తుంది. సో రోజు మిరియాలని తీసుకోవడం వలన చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఓకే. సో ఇలా మనం ముద్దలా రెడీ చేసేసుకొని ఆ తర్వాత బిస్కెట్స్లా రెడీ చేసేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం కింద డస్టింగ్ చేసుకుని ఓకే. సో ఒక ముద్దలా చేసేసి ఓకే. సో ఇలా రోల్ చేసుకున్నాక సుపాయి నుండి బాదం. సో కుంకుమ పువ్వు ఎక్కువ వేసుకుంటే మనకి ఆ స్మెల్ కూడా ఇప్పుడే చాలా వస్తుంది. యాక్చువల్గా పిండి
బేక్ అయ్యేటప్పుడు కూడా ఇంకా చాలా వచ్చేస్తుంది. బేక్ అయితే ఇంకా ఎక్కువ వస్తుంది. సో బేసిక్గా కేసర్ దీంట్లో మనం ఎక్కువ స్వీట్స్ చూస్తూ ఉంటాం, పాయసాలు కానీ బెంగాలీ స్వీట్స్ ఇట్లాంటివి. ఇక్కడ ఏంటంటే సో ఇది కొంచెం అలా దానికి అతుక్కొని ఉండాలనుకుంటే సో రోలింగ్ ప్యాన్ తో కొంచెం అలా పైనుంచి రోల్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. అంటే పిండి మనకు మెత్తగా ఉంటుంది కదా, అవునవును. సో లోపలికి కొంచెం కుక్కిపోయి ఫిక్స్ ఉంటాయి. సో మనం జనరల్గా బయట బిస్కెట్స్ కొనుక్కున్నప్పుడు ఎలా అయితే ఆ డ్రై ఫ్రూట్స్ వాటిల్లో ఉండిపోతాయో సేమ్ అలాగే మనం ఇంట్లో చేసేసుకున్న దానికి కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన షేప్ ఓకే, నేను రౌండ్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, ఓకే. సైడ్ తీసేసి సో ఒకసారి ఆ ప్లేట్ కూడా తెచ్చేసుకున్నాను. ఓకే, సో నేను ముందుగానే గ్రీజింగ్ చేసి పెట్టేశాను. ఓకే. ఓకే, సో ఇది 180 డిగ్రీ దగ్గర మనం 15 to 20 మినిట్స్ అండి. ఓకే. సో దీన్ని మనం ఇప్పుడు బేక్ చేసేసుకున్నాం. ఓకే, సో 180 డిగ్రీస్లో 15 to 20 మినిట్స్. ఓకే, సో అక్కడ బిస్కెట్స్ చక్కగా అలా బేక్ అవుతుంటే ఈలోగా మనం కార్వింగ్ చూసేద్దాం. ఓకే, సో దోసకాయతో నేను ర్యాబిట్ ఫేస్ చేస్తాను. ఓన్లీ ఫేస్. ఎస్. ఓకే. ఓ ఫేస్ కైనా మనకు చాలా కావాలా? ఓకే. సో బాడీ ఎక్కువగా ఏమి ఉండదు, ఫేస్ లోనే మొత్తం టోటల్ అది. అవును కదా, కళ్ళు, మూతి, ముక్కు అన్ని మనం అక్కడే చూపించాల్సి వస్తుంది. సో ముందుగా ఐస్ అండి. ఓకే. నోస్ కొరకు ఇక్కడ చిన్న రౌండ్ షేప్ అండి. సో ఇక్కడ మీసాలు తీసుకుంటున్నాం. సో ఇక్కడ జాయింట్ చేస్తున్నాం అండి. ఓకే. సో ఇటువైపు కూడా సేమ్. సో బన్నీ టీత్ అంటారు కదా, సో యూ షేప్లో కట్ చేస్తున్నాను. సో దీన్ని సైడ్లోంచి స్కిన్ తీసేస్తున్నాను అండి. ఓకే. సో ఇలా వచ్చేస్తుంది. ఓకే. సో ఇక్కడ వి షేప్లో కట్ చేస్తున్నాను, గ్యాప్ ఇస్తున్నాను టీత్ అలా రెండు ఉన్నట్టుగా చూపించడానికి. ఓకే. సో అలాగే ఇక్కడ ఐస్ పైన కొంచెం వేరియేషన్ తెలియడానికి. ఐబ్రోస్. ఎస్. ఓకే. ఓకే. ర్యాబిట్ ఫేస్ కొంచెం కష్టపడాలి, కానీ వచ్చేసింది. యూజువల్గా మనము కళ్ళు, ముక్కు పెట్టేసుకుంటే మనకి బర్డ్ ఫేస్ కానీ ఏదైనా చాలా సింపుల్ గా అయిపోతుంది కదా. సో ఇక్కడ కొంచెం డీటెయిల్ గా చూపించాల్సి వస్తుంది. ఓన్లీ ఇలా ఫేసెస్ అవి చేసుకునేటప్పుడు కొంచెం డీటెయిల్ గా చేసుకుంటే మనకి బాగుంటుంది. ఓకే. సో చెవులకు వచ్చేసి లాంగ్ పింజాలు వాడుతున్నాను. ఓకే. సో ఐస్ కూడా రౌండ్స్. సో క్యారెట్ కూడా ఇంకొంచెం పెద్ద సైజులో. సో వీటిలో ఇవి వచ్చేస్తాయండి. సో వీటిని లవంగంతో నేను ఫిక్స్ చేస్తున్నాను. సో చిన్నది. సో దీన్ని టూత్ పిక్తో ఫిక్స్ చేయాలండి. ఓకే. సో అలాగే ఎక్కడైతే చెవులు వస్తాయో అక్కడ టూత్ పిక్స్ ముందుగా ఇలా
ఇలా ఫిక్స్ చేసేసుకుని, సో బ్రింజాల్ ముందుగానే కట్ చేసుకున్నాం కదా, సో ఇలా తొడిగిచ్చేసేయాలి. ఓ నైస్. ఓకే, సో బాగుంది. ఇలా రెడీ వచ్చేస్తుంది. మామూలు ర్యాబిట్ని మనం చెవులు పట్టుకొని లేపుతాం, కానీ దీన్ని లేపకూడదు, చెవులు ఊడిపోతాయి, కాబట్టి ఇలాగే చూడాలన్నమాట. బాగుంది కదా. సో మనకి బిస్కెట్స్కి కొంచెం టైం ఉంది, సో వెయిట్ చేస్తే రెడీ అయిపోతాయి. ఎస్ అండి, వెయిట్ చేద్దాం. ఓకే, సో చూద్దామా రాజు గారు. ఓకే, కొంచెం ఆల్రెడీ సో కేసర్ ఒకసారి కలర్ వచ్చేస్తే మనం తీసేసుకోవచ్చండి. ఓకే. ఓకే, సో మనకు రావాల్సిన కలర్ వచ్చేసింది. ఇవేంటి బేక్ అయిన తర్వాత కలర్ తగ్గాయి? మనం పెట్టినప్పుడు చక్కగా ఎల్లో ఇష్గా ఉన్నాయి. అంటే అఫ్ కోర్స్ బేక్ అయ్యి ఆ టెక్స్చర్ మారుతుంది కాబట్టి మనకు అలా కొంచెం లైట్ ఆ బ్రౌన్ కలర్ అనేది, బ్రౌనిష్ కలర్ కొంచెం యాడ్ అవుతుంది. యా యా యా. సో కొంచెం మనకంటే కూల్ అయిన తర్వాత మనకు ఆ క్రంచీగా బాగుంటుంది. ఓకే, బాదం కేసర్ బిస్కెట్స్ రెడీ. రెడీ, నైస్. ఆ కేసర్ స్మెల్ చాలా బాగుంది కదా రాజు గారు. అవునండి. ఓకే, మరి చూసారు కదండి బిస్కెట్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు బాదం కేసరి బిస్కెట్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బాదం కేసరి బిస్కెట్స్ తయారు చేసే విధానం: ముందుగా కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి ఉంచాలి. ఒక బౌల్లో వెన్న, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో యాలకుల పొడి, కుంకుమ పువ్వు కలిపిన పాలు, బాదం పొడి, మైదా, బేకింగ్ పౌడర్ వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమంగా పరిచి పైనుండి తురిమిన బాదం వేసి బిస్కెట్ కట్టర్ తో కావలసిన ఆకారాల్లో కట్ చేసుకోవాలి. ఆపై అవెన్ లో ఉంచి 180 డిగ్రీల వద్ద 15 నిమిషాల నుండి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, బాదం కేసరి బిస్కెట్స్ రెడీ. ఓకే, మరి బిస్కెట్స్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. కేసరి టేస్ట్ ఎక్కువగా తెలుస్తుంది. మనకి యూజువల్ గా బిస్కెట్స్ లో కేసర్ ఫ్లేవర్ అనేది ఉండదు కదా, అంటే పిస్తా, ఇట్లా బాదం, వెనీలా ఇవి ఎక్కువగా ఉంటాయి. మిక్స్డ్ ఫ్రూట్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. బాగుంది. మనకి ఆ కుంకుమ పువ్వు ఫ్లేవర్ జనరల్ గా స్వీట్స్ లో కొంచెం యాడ్ చేసుకుంటేనే బాగా తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే అది కొంచెం పాలల్లో మిక్స్ చేసి దాంతో మనం ఇదంతా పిండి అంతా కలుపుకోవటం మూలని అనుకుంటా చాలా బాగా తెలుస్తుంది. ఇలా మనం కుంకుమ పువ్వు తీసుకున్నప్పుడు రెగ్యులర్ గా మనం తీసుకునే ఎసెన్స్ కాకుండా ఇలా యాలకుల పొడి లేకపోతే జాజికాయ పొడి కొంచెం మోతాదులో వేసుకుంటే సో కరెక్ట్ గా సెట్ అవుతుంది. సో చాలా బాగుంది రాజు గారి ఐడియా. థ్యాంక్ యూ. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది. ఇట్లా కుంకుమ పువ్వు ఇంకా బాదం ఫ్లేవర్ లో బిస్కెట్స్ మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ముఖంపై మచ్చలు ఎక్కువగా ఉన్నట్లయితే ఉల్లిపాయ రసం తీసుకుని ఆ రసంలో కొద్దిగా తేనె కలిపి మచ్చలు ఉన్న చోట తరచూ రాసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే, మరి ఊరించే వంటలు ఇవాళ టేస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా. ఓకే అండి, మరి రాజుగారు చేసిన వంటలు చూసారు కదా, అండ్ పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం వెరైటీస్ చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి, మీ పేరేంటి? నా పేరు సాధన. సాధన గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నాగోల్. ఓకే, హలో అండి. హలో మ్యామ్. మీ పేరేంటి? నా పేరు ఝాన్సీ రాణి. మీరు ఎక్కడి నుంచి? నేను మల్కాజ్గిరి నుంచి వచ్చాను. మల్కాజ్గిరి. సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? మా అత్తయ్య. మీ అత్తయ్యా? మేనకోడలు. మేనకోడలా? ఓకే, సో మరి ఇద్దరు రెడీ ఆ వంటలు చేయడానికి? సో చూసేద్దామా మరి మెయిన్ ఇంగ్రీడియంట్. ప్యాకింగ్ చాలా పెద్దగా ఉంది, మరి భారీగా కూడా ఉంది. ఏమిటో ఇంత బరువుగా ఏముందో, ఏదో మీకు మ్యాచింగ్గా ఉంది. ఓ, సమ్మర్ స్పెషల్ మామిడికాయ. సో మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, మామిడికాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి. పచ్చి మామిడికాయలు, ఇంకా పండుగ రావట్లేదు. సో ఇంకా మనం సమ్మర్ వస్తేనే ఎప్పుడెప్పుడు మామిడికాయలు వస్తాయా, ఎప్పుడెప్పుడు వీటితో
వంటలు చేసేసుకోవాలా, పచ్చళ్ళు పట్టేసుకోవాలా, ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటాం కదా. చూసుకోండి. సో చక్కగా మీకోసం నేను అందుకే మామిడికాయలు తీసుకొచ్చాను. సో చక్కగా ఆలోచించి మామిడికాయతో మంచి టేస్టీగా మీకు తెలిసింది ఏదైనా వంటలు కానివ్వండి, ఐ మీన్ కూరలు కానివ్వండి, పచ్చళ్ళు కానివ్వండి, రైస్ ఐటమ్స్ కానివ్వండి, ఏవైనా చేయొచ్చు. సో కొంచెం వెరైటీగా ఆలోచించండి. సో నేను టైమర్ ఆన్ చేస్తాను, మీరు కూడా చక్కగా ఆలోచించండి. మామిడికాయతో ఏం చేయొచ్చు? మామిడికాయతో చాలా చేయొచ్చు. చాలా చేయొచ్చు. మామిడికాయ పెసరపప్పు పప్పు చేయొచ్చు, పచ్చడి చేయొచ్చు, ఎన్నో వెరైటీస్ చేయొచ్చు మామిడికాయతో. ఇప్పుడు నాకు ఒకటే కావాలి, మీ దగ్గర నుంచి ఒకటి, సాధన దగ్గర నుంచి ఒకటి. మామిడికాయ పెసరపప్పు. మామిడికాయ పెసరపప్పు చేస్తారా? ఎస్. ఓకే, టైం ఆగనంటుంది, ఫాస్ట్గా చెప్పేసినట్టున్నారు మీరు. సో మామిడికాయ పెసరపప్పు. ఎస్. సో ఫస్ట్ మీ అత్తయ్యతో వంట చేయించేద్దాం అయితే. ఓకేనా? ఓకే, మరి మామిడికాయ పెసరపప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడికాయ పెసరపప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఝాన్సీ గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఆయిల్ వేస్తాం మేడం. ఆయిల్ తర్వాత పోపు గిన్నెలు వేసుకున్నాము. ఓకే, మీరు టీచరా? లేదండి, పొలిటికల్. పొలిటికలా? టిఆర్ఎస్ సర్కిల్ మహిళా ప్రెసిడెంట్ మల్కాజ్గిరికి. సూపర్. వెల్లుల్లి వేసాము, కరివేపాకు వేస్తాము, ఓకే, పచ్చిమిర్చి వేస్తాము. ఇది వేగిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసేస్తాము. ఓకే, సో మామిడికాయ ముక్కలు వేసేసి కాస్త మగ్గించిన తర్వాత సాల్ట్ వేసుకున్నాము. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? మా వారి రియల్ ఎస్టేట్ మేడం. సో ఇద్దరు బిజీయా? బిజీ. సో మనకి ఇందులో ఘాట్ అంతా పచ్చిమిరపకాయలేనా? ఎస్. సో బేసిక్గా సాల్ట్ వేసాను. తర్వాత పులుపు వేసుకున్నప్పుడు కొద్దిగా కారం అనేది ఎక్కువే పడుతుంది. కానీ పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉన్నాయి కాబట్టి కాస్త తగ్గించి వేసాను. తగ్గించి, అదే నేను ఇప్పుడు అనబోతున్నా. పచ్చిమిరపకాయల ఘాటు చాలా వస్తుంది ఈ మధ్య. అప్పుడప్పుడు పచ్చిమిరపకాయలు చాలా చప్పగా ఉంటున్నాయి, కానీ మీ పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉన్నట్టున్నాయి బాగా. సో ఏం పేరండి మీ వారి పేరు? శ్రీనివాస్ మేడం. పిల్లలు ఉన్నారా? 2 అబ్బాయిలు. ఏం చదువుతున్నారు? ఒక అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, ఇంకో అబ్బాయి మెడిసిన్ చేస్తున్నాడు. ఓ, యూరోప్ లో మెడిసిన్ చేస్తున్నారు. ఓకే ఓకే. ఏం పేర్లు మీ వాళ్ళిద్దరు పేర్లు? శ్రవణ్ కుమార్, సాయి కిషోర్. ఓకే. సో అందరూ బిజీ హ్యాపీ. ఎవరు ఉండరు. అంటే అప్పుడు చిన్న బాబు ఏమో అక్కడ బయట ఉన్నాడు, పెద్ద బాబు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మీరు మా వారి బిజినెస్. ఓకే. పప్పు వేసేసుకున్నాం. సో ఆల్రెడీ ఉడికించిన పెసరపప్పు ఆల్రెడీ. సో మరి మంచి మంచి వంటలు చేసుకుంటూ ఉంటారా మేము ఖాళీ దొరికినప్పుడు? వంటలు చేస్తూ ఉంటాము, చూస్తూ ఉంటాము. రాజుగారు చేసే వంటకాలు కూడా చూస్తూ ఉంటాము అప్పుడప్పుడు. మేము మిస్ అయిన రోజు నెట్లో చూస్తూ ఉంటారా? సూపర్. ఫాస్ట్గా చక్క చేసేస్తున్నారు అసలు. ఒక చేత్తో ఆ పని, ఒక చేత్తో ఈ పని. చాలా పసుపు కాస్త వేసుకున్నాము. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న వాళ్ళు ఫాస్ట్గా వంటలు చేసేస్తారు. మీరు ఇంట్లో అందరు పెద్దవాళ్ళు, ఐ మీన్ అంత ఎర్లీగా వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు కదా, అయినా కూడా వంట ఎందుకు అలవాటు అయింది? పొలిటికల్ ఎక్స్పీరియన్స్. అందులో బయట వెళ్ళాలంటే ఫినిష్ గా చేసుకున్న తర్వాత ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా వర్క్ చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆఫీస్ లో, కాబట్టి అన్ని ముందు చక్కచక్క చేసి పెట్టేస్తారు అనమాట ఇంట్లో అన్ని. ఫ్యాషన్ డిజైనర్ కూడా మేడం. మీరు ఫ్యాషన్ డిజైనర్ కూడా? ఇంకేమేమి ఉన్నాయి మీకు యాక్టివిటీస్? దొరికిన టైంలో ఫ్యాషన్ డిజైనర్. ఓకే. అంటే మీకు మీరే డిజైనింగ్ చేసుకుంటూ ఉంటారా? బయట వాళ్ళకి కూడా? వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ సర్కిల్లో. ఓ, సో చాలా ముందు నుంచి ఇంతేనా? ఫస్ట్ నుంచి. ఓకే, నైస్. అయిపోయింది మేడం. అయిపోయిందా? సో సాల్ట్ అది ఇందాక వేసింది సరిపోతుందా? కొద్దిగా వేస్తాము, కొద్దిగా అది చూసుకోండి మళ్ళీ
Yes. నేను Okay, అడిగాను okay, కదా అని okay, వేయకూడదు పర్లేదు. అనమాట. జస్ట్ మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. సరిపోయింది. సరిపోయిందా? ఓకే, ఆఫ్ చేయండి. బేసిక్ గా ఏదైనా పప్పు కూరలే చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. అలాగే ఈ ఈ మామిడికాయ పప్పు ఇంకా త్వరగా అవుతుంది, అవును. మగ్గిపోతుంది త్వరగా కాబట్టి. ఫాస్ట్ గా యా. ఓకే, ఫినిష్. రెడీ, ఇటు ఇచ్చేసేయండి. అది సరే. ఓకే అండి, మరి మామిడికాయ పెసరపప్పు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడికాయ పెసరపప్పు తయారు చేసే విధానం. ముందుగా పెసరపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో మామిడికాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పెసరపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి పసుపు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మామిడికాయ పెసరపప్పు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. కొంతమందికి స్కిన్ లూజ్ అయి సాగినట్టు అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఒక కప్పు ముల్తానీ మిట్టి తీసుకుని దాంట్లో ఒక స్పూన్ ఓట్ మీల్ పౌడర్ వేసి కొద్దిగా ఎగ్ వైట్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఆలివ్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే స్కిన్ బిగుతుగా మారి నిగనిగలాడుతూ ఉంటుంది. ఓకే, మరి మామిడికాయతో ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో సాధన రెడీయా మీరు? ఎస్, రెడీ. మీరేం ఆలోచించారు మామిడికాయతో? మామిడి వెల్లుల్లి పచ్చడి అండి. మామిడి వెల్లుల్లి పచ్చడి. Yes. ఓకే ఓకే, మరి మామిడి వెల్లుల్లి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడి వెల్లుల్లి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లిపాయ 1, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, ఎండుమిరపకాయలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా సాధన? ఓకే అండి. సో ఫస్ట్ ఏమన్నా వేయించుకోవాలా మనం? ఫస్ట్ ఒక కప్ మామిడికాయ ముక్కలని మిక్సీలో వేయాలి. గ్రైండ్ చేసుకోవాలా? ఎస్. సో స్టవ్ తో ప్యాన్ అవసరం లేదు, పోపు పెట్టుకోవడానికేనా? అది లాస్ట్. ఓకే, సో ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం అయితే. మిక్సీ జార్ అక్కడ ఉంచు. ఒక కప్ మామిడికాయ ముక్కలు, సో మామిడికాయ ముక్కల్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలా? దాంతో పాటు కొంచెం పసుపు అండ్ కొద్దిగా మిర్చి పౌడర్, కారపొడా? బేసిక్ గా ఇట్లాంటి వాటిలో పచ్చిమిరపకాయలు వేసుకుంటారుగా, కారం పొడి వేస్తాం. కారపొడి వేస్తారా మీరు? ఓకే. అండ్ సరిపడా ఉప్పు. ఇదంటే మనము ఎప్పటికప్పుడు చేసుకొని రోడ్ పచ్చడి లాగా? రోడ్ పచ్చడి లాగా. ఓకే ఓకే. సో మరీ ఎక్కువ కూడా మనకి ఏమి కచ్చపచ్చ, కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా సరిపోతుంది. ఓకే. ఓకే, బౌల్లోకి తీసుకుందాం. సో ఈ పచ్చళ్ళు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. ఫ్లేవర్స్ మార్చుకుంటే మామిడికాయ ఇట్లా రోటి పచ్చళ్ళలో కూడా మనకి వంకాయతో కూడా చేయొచ్చు. చాలా వెరైటీస్ ఉంటాయి. కొబ్బరి మామిడికాయ పచ్చడి. వంకాయ? ఆ, ఓ, మామిడికాయ కొబ్బరి కొబ్బరి బాగుంటుంది. ఫ్లేవర్ లో. అవును. మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అయిందండి? 3 years అవుతుంది. 3 years అవుతుందా? ఒక బాబు. ఒక బాబు. సో వంటలన్నీ వచ్చేసాయా మీకు? వచ్చేసాయి. ఓకే. అండ్ కొంచెం కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి. సో ఎండు కొబ్బరి పొడి. అండ్ ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి. ఓకే. మీరేంటి ఇంట్లోనేనా లేకపోతే ఏమైనా వర్క్ చేస్తారా? లేదు, ఇంట్లోనే అండి. ఇంట్లోనే. బిఫోర్ మ్యారేజ్ వర్క్ చేసేదాన్ని. ఓకే. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఆపేసాను. బాబు పుట్టాడు. ఓ, ఎంత వయసు మీ బాబుకి? 2.5 years. 2.5. Yes. ఏం పేరు బాబు పేరు? సన్వేష్. సన్వేష్. బాగుంది. అంటే ఏంటి అర్థం? సన్, సూర్యుడా? సాయిబాబా పేర్లు. సాయిబాబా పేర్లు. ఓ, పోపు దినుసులు. పోపు దినుసులు. మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? అది బిజినెస్ అండి. బిజినెస్. కొంచెం కరివేపాకు.
ఎండుమిర్చి, సో రోటి పచ్చళ్ళైనా నిల్వ పచ్చళ్ళు చేయడం కూడా వచ్చా మీకు? ఇంకా అంత ఇంకా దూరం అంత దూరం వెళ్ళలేదండి. వెళ్ళలేదా? స్టిల్ ఇంకా అమ్మగారు అత్తయ్య గారు ఇలా వీలు పట్టేస్తే మమ్మీ చేసిస్తుంది. ఓకే ఓకే. సో ఇలాంటివి అయితే వచ్చేసాయి. నిల్వ పచ్చళ్ళు కాకుండా మామూలు పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళ వరకు వెళ్ళారనమాట. ఓకే, అయిపోయింది. వేసేద్దామా? సో ఇలాంటివి అయితే మనము ఈజీగా చేసేసుకోవచ్చు. రైస్లోకైనా, ఇప్పుడు దోశలు లాంటి వాటిల్లోకి, టిఫిన్స్లో కూడా బాగుంటాయి. చపాతీలో కూడా బాగుంటుంది. యా. అండ్ ఇది మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి లైట్గా కొంచెం మనం షుగర్ కూడా వేసుకోవచ్చు. ఓకే. రెడీ. గార్నిషింగ్ కొత్తిమీర. మామిడి వెల్లుల్లి పచ్చడి రెడీ. గీత గారు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా. ఓకే, మరి మామిడి వెల్లుల్లి పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడి వెల్లుల్లి పచ్చడి తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో మామిడికాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. దీనిలో ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడిలో వేసి పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మామిడికాయ వెల్లుల్లి పచ్చడి రెడీ. ఓకే, మరి మామిడికాయతో 2 వంటలు కూడా రెడీగా ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో పెసరపప్పు కాంబినేషన్లో మామిడికాయ, ఓకే, ఇంకొకటి వెల్లుల్లి కాంబినేషన్లో పచ్చడి. ఓకే, సో ముందు పెసరపప్పు కాంబినేషన్ చూసేద్దాం. కమ్మగా ఉంది, సో కొంచెం ఘాటుగా కూడా ఉంది. సో మామిడికాయ అలాంటి పులుపు కొంచెం వేసినప్పుడు కొంచెం ఆ మాత్రం ఉండాల్సింది. యా. సో ఇప్పుడు పచ్చడి టేస్ట్ చూద్దాం. పులుపు ఎక్కువ తెలుస్తుంది. ఓకే, నైస్, బాగున్నాయి రెండు కూడా. ఎస్, టేస్టీగా ఉన్నాయి. సో ఏంటంటే అలా పప్పు కాంబినేషన్లో తింటూ పచ్చడి పచ్చడి సైడ్లో నంజుకుంటే పెట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది. రెండు అలా కాంబినేషన్లో చేశారు. అవును. సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఇద్దరు కూడా మంచిగా టేస్ట్గా చేశారండి. సో రెంట్లోకి ఏంటంటే ఇక్కడ కొంచెం పెసరపప్పు తీసుకోవడం వల్ల కొంచెం ఆ కమ్మదనం అనేది కొంచెం యాడ్ అయింది దీంట్లో. అలాగే ఆ పులుపు తగ్గట్టుగా కొంచెం ఘాటుగా కూడా ఉంది. బ్యాలెన్స్డ్గా అది చాలా బాగుంది. సో ఇక్కడ ఈ పచ్చళ్ళు ఏంటంటే జనరల్గా పచ్చిమిర్చి యాడ్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ కొంచెం కారపొడి. సో రెంట్లో కొంచెం బెటర్గా పెసరపప్పు కాంబినేషన్. సో పచ్చడిలో బాగా ఎక్కువ పులుపు తప్పితే ఇంకో టేస్ట్ తెలియట్లేదు యాక్చువల్గా. కొంచెం పడుతుంది దాంట్లో. కొద్దిగా కారం వేస్తే కారం, అది కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. యా. సో అయితే మొత్తానికి ఝాన్సీ గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో బాగుందండి పప్పు, చాలా టేస్టీగా. సో ఫాస్ట్గా చేసినా ఎక్కడ ఏమి మీరు మిస్ అవ్వలేదు, బాగా చేశారు. సో ఝాన్సీ గారు, మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. వెల్కమ్. సో సాధన, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా మామిడికాయతో వెరైటీస్, ట్రై చేయండి మీరు కూడా. మరి అలాగే ఊరించి దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. చీజ్ ఎక్కువ కాలం తాజాగా ఉండాలి అంటే చీజ్ నిల్వ చేసే డబ్బాలో చిన్న బెల్లం ముక్క వేసి ఉంచాలి. బెల్లం ముక్క వేయడం వల్ల చీజ్ ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. ఈరోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజు పిండి వంటలు చూసిన బచ్చలి పెరుగు పులుసులోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. బచ్చలాకు, పెరుగు, శనగపిండి చాలా బాగుందండి. వెరీ వెరీ నైస్. ఆకుకూరలు అన్నీ కూడా మనకు బాడీని కూల్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఈ కూల్ కాన్సెప్ట్ ఏంటి అసలు అంటే, ఇప్పుడు బాడీలో అసిడిక్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, ఆల్కలైన్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. అంటే టీ కాఫీలు ఎక్కువ తాగేవాళ్ళు, తర్వాత అసిడిక్ ఫుడ్స్ అజీర్ణం సమస్యతో బాధపడే వాళ్ళు, వాళ్ళకందరికీ కూడా యాసిడ్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే బాడీకి విరుద్ధంగా ఉంటుందన్నమాట. బాడీ ఎప్పుడు కూడా ఆల్కలైన్ ఎన్వైరన్మెంట్ని ప్రిఫర్ చేస్తుంది, ఉంటుంది కూడా. నార్మల్గా బాడీ ఆల్కలైన్ నేచర్. అంటే ఏంటి మీరు అర్థం చేసుకోవాల్సింది, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఆకుకూరలు, పెరుగు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే అలా చల్లగా హాయిగా ఉంటుంది. సో ఈ హీట్ ఆల్రెడీ హీట్ ఉంది బయట, తర్వాత మనం అసిడిక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఇంకా ప్రాబ్లమాటిక్గా తయారవుతుంది. అసిడిక్ ఫుడ్స్ అంటే యాసిడ్ అని కాదు, లోపల అలా క్రియేట్ చేస్తుంది అనమాట. సో మనకు ఆకుకూరలు, పెరుగు ఇవన్నీ 100% మనకు కావాల్సిన విధంగా ఉండే ఫుడ్స్. సో ఖచ్చితంగా మనకు చల్లగా ఉండటానికే కాకుండా ఆరోగ్యకరంగా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. తర్వాత మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో బాదాం కేసరి బిస్కెట్స్, బాదాం కేసరి, పాలు, వెన్న, మైదా, షుగర్. సో ఇప్పుడు ఇలాంటి ఫుడ్స్ కూడా మనకి ఏం చేస్తాయంటే, ఇప్పుడు ఇందులో మైదా, షుగర్ ఉంది కాబట్టి ఇది కూడా అసిడిక్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇదేనండి లేటెస్ట్ కాన్సెప్ట్ ఏం కాదు, చాలా పాత కాన్సెప్ట్. కానీ ఇప్పుడు చాలా వాళ్ళు స్ట్రెస్ చేస్తున్న విధానం ఇదే. బాడీని ఆల్కలైన్ ఎన్వైరన్మెంట్లో ఉంచాలి. దానికి ఏం కావాలి, మన ఇండియన్ ఫుడ్స్ చాలా మటుకు వాటికి యూజ్ అవుతుంది కూడా అలా తినడానికి. ఇందాక బచ్చలి పెరుగు పులుసు చూశారు కదా, అది మనకు అలాగే హెల్ప్ చేస్తుంది. అలాగే మీరు ఊరించే వంటలో చూసిన మామిడికాయ పెసరపప్పు అండ్ మామిడి వెల్లుల్లి పచ్చడి, ఇవి కూడా ఆల్కలైన్ ఎన్వైరన్మెంట్కి తోడ్పడతాయి. సో ఎనీథింగ్ న్యాచురల్, సీజనల్ అండ్ అవైలబుల్, అవి మనకు అలాగే ఇన్వేరియబుల్గా మనకు ఈ ఆల్కలైన్ ఎన్వైరన్మెంట్కి తోడ్పడతాయి. ఇప్పుడు మామిడికాయ పెసరపప్పులో ఎంత సింపుల్గా ఉంది చూడండి. మామిడికాయ, పెసరపప్పు, వెల్లుల్లి అగైన్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్. మనకు చాలా ఇన్ఫెక్షన్స్ మనకు వెల్లుల్లితోనే క్లియర్ అయిపోతాయి చాలా మటుకు. అంటే పచ్చిగా అలా తినాల్సిన అవసరం లేదు. కూరల్లో ఉన్నవి తీసుకుంటే కూడా అవి పక్కన పడేయకుండా కరివేపాకులాగా తీసుకుంటే మనకు చాలా మటుకు లోపల ఇమ్యూనిటీని పెంచడానికి బాగా యూజ్ అవుతుందండి. సో ఏదైతే ఇమ్యూనిటీని పెంచడానికి యూజ్ అవుతుందో అది మనకు బాగా హెల్ప్ చేస్తుందన్నమాట. ఎందుకంటే బాడీ ఈజ్ వెరీ రిసోర్స్ఫుల్. మనం ఇచ్చే ఆహారం దానికి తోడ్పడింది అనుకోండి, మనకు బయట నుంచి ఇంక ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ ఇవన్నీ కూడా పెద్దగా అక్కర్లేదు. దానికి మెయిన్ థింగ్ అలా ఉండాలి అంటే డైట్ చాలా చక్కగా ఉండాలి. సో ఈ మూడు కూడా మనకు ఆల్కలైన్ ఎన్వైరన్మెంటే కాకుండా మనకు ఈ వెల్లుల్లిలో ఉన్న ఈ గుణాలు కూడా చక్కగా హెల్ప్ చేస్తుంది. సేమ్ థింగ్ విత్ మామిడి వెల్లుల్లి పచ్చడి కూడా. మామిడికాయ, వెల్లుల్లి, కొబ్బరి, ఎండు కొబ్బరి, అది కూడా ఎండు కొబ్బరి మళ్ళీ సన్ డ్రై చేస్తాం కదా. సో సన్ రేస్లో ఉన్న ఆ యూవీ రేస్లో ఉన్న పోషకాలు అన్నీ కూడా దాంట్లో చొరబడతాయి. అలాంటప్పుడు ఏంటి, అది కూడా ఔషధమే. ఇప్పుడు రెండిట్లో కూడా వెల్లుల్లి ఉంది కదా, కడుపులో పుండు ఉన్నా, అల్సర్ ఉన్నా, గ్యాస్ ప్రాబ్లం ఉంటే కూడాను మనకు అల్లం అండ్ వెల్లుల్లి, అల్లం ఇందులో లేదు కానీ ఈ అల్లం వెల్లుల్లి చేసే ముఖ్యమైన పనులు అదే, మనకు హీల్ చేస్తాయి అన్నమాట. అంటే ఆ గాయాన్ని మాన్పడానికి బాగా యూస్ అవుతాయి. సో బాగుందండి. ఇవాళ మీరు ఒక 3 types ఆఫ్ రెసిపీస్, చాలా మంచి రెసిపీస్ చూశారు. అవి ఏంటంటే బచ్చలి పెరుగు పులుసు, మామిడికాయ పెసరపప్పు అండ్ మామిడి వెల్లుల్లి పచ్చడి. ఇవి 3 చాలా చాలా బాగున్నాయండి. ఇక బాదాం కేసరి బిస్కెట్ అంటారా, ఇట్స్ అ బిస్కెట్, మైదా అండ్ షుగర్ ఉన్నాయి. సో డెఫినెట్లీ క్యాలరీ కూడా మనకు కాన్షియస్గా ఉన్నవాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు అన్న ఒక విషయం ఉంది, ఎందుకంటే రెసిపీ చూసాం కాబట్టి. సో ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే పర్వాలేదు. ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని ప్రేక్షకులు ఒక రుచికరమైన వంటని మాకు మెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజుగారు ఈరోజు బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకే, సో చక్కగా ఇంట్లో హ్యాపీగా ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ లో మనము ట్రై చేయొచ్చు. అవునండి. అండ్ పిండి వంటలో వంట కూడా చాలా టేస్టీగా ఉంది రాజుగారు. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ వెరైటీస్ ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50152.